వెల్కమ్ బ్యాక్ టు భారతీయ రైల్వే అకాడమీ. చూడండి, ముందుగా ఎవరైనా మన ఛానల్ చూసిన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో ఎండ్ వరకు చూసి లైక్ అండ్ షేర్ చేయండి. చూడండి, ఈరోజు అప్డేట్ ఏంటంటే ఆర్ఆర్సీ గ్రూప్ డి అలాగే ఆర్ఆర్సీ మన ఐసోలేటెడ్ M1 ఉంటాయి కదా, మినిస్టర్ ఐసోలేటెడ్ పోస్టులు అని చెప్పి ఉంటాయి కదా, ఇది ఒక నోటిఫికేషన్ అనమాట. దీనికి సంబంధించి ప్లస్ గ్రూప్ డికి సంబంధించిన ఒక చిన్న అప్డేట్ అయితే రావడం జరిగింది. చూడండి, డేట్ చూసుకున్నట్లయితే December 5, 2024 అయితే న్యూఢిల్లీ నుంచి అయితే ఇది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అనేది రైల్వే బోర్డు నుంచి మినిస్టర్ ఆఫ్ రైల్వే నుంచి అయితే రావడం అనేది జరిగిందనమాట. అది చూడండి, మీరు ఇక్కడ దీన్ని అబ్జర్వ్ చేస్తున్నట్లయితే దీనికి సంబంధించింది MI అంటే మినిస్ట్రియల్ ఐసోలేటెడ్ పోస్టులకు సంబంధించింది. ప్లస్ చూడండి, లెవెల్ 1 అయితే చూస్తున్నట్టు దీనికి సంబంధించి అయితే ఉంది. నేను పూర్తి వీడియోలో మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను, వీడియోని ఎంతవరకు అయితే చూడండి, ఓకేనా. అలాగే లైక్ చేయండి అమ్మ వీడియోని. అది చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే మన నెంబర్ చూసుకున్నట్లయితే ఓకే. నెక్స్ట్ ది ప్రిన్సిపల్ ఆఫ్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్ ఆల్ జోనల్ ప్రొడక్షన్ యూనిట్స్ అనమాట. ప్రొడక్షన్ యూనిట్స్ అంటే అన్ని మెకానికల్ సంబంధించిన అనమాట. ఆల్ జోనల్ ప్రొడక్షన్ యూనిట్స్ అన్ని యూనిట్స్ కలిపి సంబంధించింది అయితే మట్టుగా ఇక్కడ నుంచి అయితే రావడం అనేది జరిగింది. సబ్జెక్ట్ చూడండి, బోర్డ్స్ అప్రూవల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇండెంటెడ్ జోనల్ రైల్వేస్ ప్రొడక్షన్ యూనిట్స్ ఫర్ మినిస్ట్రియల్ ఐసోలేటెడ్ కేటగిరీస్ అనమాట, ఓకేనా. అంటే గ్రూప్ డికి సంబంధించింది, మినిస్ట్రియల్ రెండింటికి సంబంధించిన ఇక్కడ అనేది సబ్జెక్ట్ అనేది ఇక్కడ అనేది జరిగిందనమాట. అంటే గ్రూప్ డికి జస్ట్ చిన్నదైతే మన మెసేజ్ చేయడం జరిగింది. మీకు ఎండ్ వరకు నేను వినండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. అది చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇన్స్ట్రక్షన్స్ వేర్ ఇస్ ఇష్యూడ్ వైడ్ బోర్డ్స్ ఆఫ్ ది లెటర్ నెంబర్ వచ్చేమో. నెక్స్ట్ డేట్ వచ్చేమో 2024లో అయితే ఇవ్వడం అనేది జరిగింది అనమాట. ఇది అనేది ఓకే, అప్పుడు ఇవ్వడం జరిగింది, ఓకే. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ డేట్ నుంచి డేట్కి బిల్ అనేది పాసింగ్ చేయడం అనేది, ఓకేనా. ఫర్ అసెసింగ్ వేకెన్సీస్ ఆఫ్ జూనియర్ ఇంజనీర్స్ ఇంక్లూడింగ్ ది DMA నాన్ టెక్నికల్ పాపులర్ ఇవన్నిటికి సంబంధించింది అప్పుడు అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఇదేంటంటే ఇంటెంట్ అని అంటారు కదా, ఇంటెంట్ అని చెప్పి ఇండియన్ మీకు అంతకుముందు చెప్పాను. ఇంటెంట్ అంటే ఏంటంటే ఆల్ జోనల్ అంటే ఇప్పుడు సికింద్రాబాద్ ఉంది, ఓకేనా. నెక్స్ట్ ఈస్ట్ కోస్టల్ భువనేశ్వర్ ఉంది. ఈ అన్ని జోన్లకు కలిపి రైల్వే బోర్డుకి అనేది ఒక ఇండెంట్ ఇస్తారనమాట. ఎక్కడ ఎన్ని పోస్టులు ఖాళీ అని చెప్పి ఇండెంట్ అనేది ఇస్తారనమాట, ఓకేనా. అయితే 2024 ఇవన్నీ చూసుకున్నట్లయితే ఇప్పుడు ALP NTPC JEE అన్ని నోటిఫికేషన్లు వస్తాయి. ఇంకా పెండింగ్ ఏంటి ఉన్నదంటే MI మినిస్టర్ ఐసోలేటెడ్ పోస్టులు అలాగే లెవెల్ 1 గ్రూప్ డి అయితే ఉండడం అనేది జరిగింది. దీనికి సంబంధించిన అప్డేట్ అనేది అయితే ఇవ్వడం అనేది జరిగిందనమాట. అది చూడండి, మనం చూసుకున్నట్లయితే కేటగిరీస్ గ్రాడ్యుయేట్ అండర్, ఓకేనా. కేటగిరీస్ లెవెల్ 1 అండ్ మినిస్టర్ ఐసోలేటెడ్ కేటగిరీస్ ఆఫ్ ది ప్రొడక్షన్ యూనిట్స్. అంటే ఇక్కడ దీనికి సంబంధించింది ఏంటంటే ప్రెసెంట్ అయితే మట్టుగా మినిస్టర్ ఐసోలేటెడ్ వేకెన్సీ అనేది ఇంకొక 1 వీక్లో అయితే వస్తాయని చెప్పి అయితే ఇక్కడ చెప్తున్నాను అనమాట. అంటే ఇక్కడ ఇండెంట్ అనేది అన్ని జోన్ల నుంచి అయితే రైల్వే బోర్డుకి అనేది చేరిస్తారు అనమాట. అంటే అక్కడికి పంపించడం అనేది సెండ్ చేయడం జరిగింది, ఓకేనా. ఇది ప్లస్ నెక్స్ట్ గ్రూప్ డి కూడా సెండ్ చేయడం జరిగింది. గ్రూప్ డి వేకెన్సీ కూడా ఇదే మంత్లో వస్తాయని చెప్పి అయితే తెలుస్తుంది అనమాట, ఓకేనా. చూడండి, మీకు నెక్స్ట్ పేజ్ చూపిస్తాను. నెక్స్ట్ పేజ్ చూసి మీకు అర్థమవుతుంది. అది చూడండి, నెక్స్ట్ చూసుకున్నట్లయితే మినిస్ట్రియల్ ఐసోలేటెడ్ పోస్టులకి ఎవరైనా ప్రిపేర్ అవుతున్నట్లయితే దానికి సంబంధించి ఇక్కడ బ్యాడ్ న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. చూడండి, బోర్డ్ హ్యాస్ బీన్ ది డిసైడెడ్ ఆఫ్ ది రిక్రూట్మెంట్ షల్ బి మేడ్ ఆఫ్ ది కేటగిరీ ఆఫ్ ది ఫింగర్ ప్రింట్స్ ఎగ్జామినర్స్, ఓకేనా. సైంటిఫిక్ సూపర్వైజర్స్, లైబ్రరీ క్లర్క్, ఓకేనా. గ్రేడ్ 3 క్యాంటీన్ మేనేజర్, ఓకే. నెక్స్ట్ ఇన్స్పెక్టర్ పే లెవెల్ 5, నెక్స్ట్ ఓకేనా. ఇన్స్పెక్టర్, కుక్, క్యాటరింగ్ ఇవన్నిటికి సంబంధించిన నెక్స్ట్ స్టానోగ్రాఫర్. ఇది చాలామంది చేస్తారు. దీనికి సంబంధించింది చాలామంది దీనికోసం కూడా వెయిట్ చేస్తున్నారు. మినిస్ట్రియల్ ఐసోలేటెడ్ పోస్టుల కోసం స్టానోగ్రాఫర్ ఉంటుందని చెప్పేసి ఈసారి అయితే లేదనమాట, ఓకేనా. అది చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే నో రిక్రూట్మెంట్ అనమాట. అంటే చూడండి, ఈ ఇయర్ చూసుకున్నట్లయితే మినిస్ట్రియల్ M1 చూసుకున్నట్లయితే మినిస్ట్రియల్ ఐసోలేటెడ్ చూసుకున్నట్లయితే ఈ సంబంధించిన కొన్ని ఉన్నాయి కదా, అందులోనే ఈ కేటగిరీ పోస్టులు అనేది అయితే ఇయర్ రిక్రూట్మెంట్లో లేవని చెప్పేసి అయితే ఇక్కడ అనేది మెన్షన్ చేయడం జరిగిందనమాట, ఓకేనా. ఓకే, అయితే చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే నో రిక్రూట్మెంట్ అనమాట. అంటే ఈ సంబంధించిన అయితే ఏటి లేవు, మిగతా కొన్ని పోస్టులు వస్తాయని చెప్పేసి అయితే ఇక్కడ అనేది చెప్పడం అనేది జరిగిందనమాట, ఓకేనా. అర్థమవుతుంది కదా. అది చూడండి, సోది అనుకోకండి, గ్రూప్ డి కూడా చెప్తాను చూడండి, ఓకేనా. అది చూడండి, నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 3 ఇది అనేది ఒక 12 వేకెన్సీ వస్తాయంట, ఓకేనా. నెక్స్ట్ లైబ్రరీ అసిస్టెంట్ స్కూలు, ఓకేనా. ఈవెన్ ఒక 7 నెలలకు వస్తాయి అని చెప్పి అయితే ఇక్కడ అంటారు, ఓకేనా. మినిస్ట్రియల్ ఐసోలేటెడ్ అనమాట, ఓకేనా. నెక్స్ట్ లైబ్రరీయన్ 10, అలాగే 20, 160, ఓకేనా. టోటల్ 1036 పోస్టులు అయితే వస్తాయి అనమాట. ఓన్లీ మినిస్ట్రియల్ M1 మినిస్ట్రియల్ ఐసోలేటెడ్ పోస్టులకు వచ్చాము, ఓకేనా. ఇన్ని పోస్టులు వస్తాయని చెప్తాను ఇక్కడ అనేది చెప్తాను, ఓకేనా. అయితే మీకు ఇది అర్థమైంది కదా. నెక్స్ట్ ఇది ఎక్కడి నుంచి అయితే రావడం జరిగింది చూడండి, సిలింగురి ఇక్కడ నుంచి అయితే RRB నోడల్ అనమాట. ఇది CBT కాండక్టింగ్. ఇది మినిస్ట్రియల్ ఐసోలేటెడ్ ప్లస్ లెవెల్ 1కి రెండింటికి కలిపి ఇక్కడ అనేది
ఈ జోన్ అనేది గ్రూప్ డీకి సంబంధించిన ప్రాసెస్ అని ఇక్కడ అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా, అది చూడండి ఇక్కడ చూస్తుంటారు కదా, ఇక్కడ చూసుకున్నట్లయితే కింద మీద ఇవ్వడం జరిగింది కదా లెవెల్ 1 అని చెప్పేసి. ఇండెంట్ అంటే మీకు ఆల్రెడీ అంతకుముందు చెప్పాను, ఇండెంట్ అనేది ప్రెసెంట్ అయితే అన్నిటికీ అన్ని M1 అయితే ఎంఐ ప్లస్ లెవెల్ 1 ఇంకా రాలేదు కదా, ఈ 2024కి వచ్చేమో ఎంఐ అనేది ఒక్క 1 వీక్లో అనేది రావడం జరుగుతుంది. గ్రూప్ డి కూడా ఇదే ఇయర్లో అనేది వస్తుందని చెప్పేసి అయితే ఈ మంత్లో అయితే వస్తుందని చెప్పేసి అందులో అనేది తెలుస్తుంది అనమాట. ఓకేనా, 100% ఈ మంత్లో అయితే వస్తుంది. ఓకేనా, అయితే చాలామంది చాలా యూనియన్ చూసుకున్నది AIRF అన్ని చూసుకున్నట్లయితే మినిమం ఒక 85,000 వేకెన్సీ అయితే వస్తుందని అంటున్నారు. చూద్దాం ఎంతవరకు నిజం అవ్వచ్చు. ఓకేనా, ఏదైనా మీకు ఎంప్లాయ్మెంట్ నోటీస్లో అయితే మీకు అనేది ఈ మంత్ అంటే ఈ డిసెంబర్ లాస్ట్ వీక్ కల్లా వేకెన్సీ అనేది వస్తుంది, 100% రావచ్చు. ఓకేనా, ఇన్ఫర్మేషన్ ఉంటే నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకేనా, అయితే ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే నేను మన ఛానల్ అన్నీ పెడుతుంటాను అనమాట, ఇన్ కేస్ గ్రూప్ డీస్ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఓకేనా, అయితే MI మినిస్టర్ ఐసోలేటెడ్ పోస్టులకి ఎవరైతే ప్రిపేర్ అవుతుంటారో వాళ్ళకైతే ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఓకేనా, అది చూద్దాం. నార్మల్గా 85,000 50,000 ఇలాగైతే వస్తుంటారు లెవెల్ 1. చూద్దాం మరి ఎంతవరకు రావచ్చు. ఓకేనా, ఇంకేమైనా అప్డేట్ ఉంటే నేను మీకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ నేను మీకు రిప్లై ఇస్తాను. ఓకేనా, ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.